శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి కొత్త సంవత్సరం 2024 జనవరి 1వ తారీఖు నుండి సంవత్సరం మొత్తం మీద ఆరంభం ఎలాగవుతుంది, కొత్త సంవత్సరం దాన్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాల మీద గ్రహాలు ఏ విధంగా అనుకూలిస్తున్నాయి, ఏ విధంగా ప్రతికూలిస్తున్నాయి, తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని మనం కొంచెం వివరంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మేషరాశికి జనవరి 1 మేము చూసుకునేసరికి గురు అనుగ్రహంతో ఉన్నారు. గురుడు అనే గ్రహం మేషరాశిలోనే ఉంది. అలాగే సస్యస్థానంలో కేతు ఉంటాడు. అష్టంలోని బుధుడు శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. భాగ్యస్థానంలో కుజుడు ప్లస్ రవి, అలాగే లాభంలో శని, వ్యయంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. మేజర్గా సంవత్సరం అంతా మేషరాశి మీద ఎటువంటి గ్రహాల యొక్క ఇంపాక్ట్ పడుతున్న విషయానికి వచ్చినప్పుడు శనీశ్వరుడు ఎక్కడున్నాడు అక్కడ కదలడు, రాహు ఎక్కడున్నాడు అక్కడ కదలడు. అంటే రాహు మీనంలో నుండి కదలడు, శనీశ్వరుడు మనకు కుంభరాశి నుండి కదలడానికి అవకాశం లేదు. అలాగే గురుడు ఏప్రిల్ ఎండింగ్ అంటే మే 1వ తారీఖు నుండి సుమారుగా వేసుకుంటే పుష్కర సమయం ఉంటుంది. అప్పుడు మనకేంటంటే మేషరాశి నుండి వృషభానికి ప్రయత్నిస్తాడు. సో వీటిని దృష్టిలో పెట్టుకుని మనం ఏ విధంగా ఉంటున్న విషయానికి వస్తే, మేషరాశి వారు జనవరి నుండి ఏప్రిల్ ఎండింగ్ వరకు ఏ నిర్ణయం తీసుకున్నా అది లైఫ్ లాంగ్ ఉపయోగపడే నిర్ణయంగా ఉంటుంది. కారణం ఏంటంటే, యుక్త వయసులో ఉన్న పిల్లలైతే ఉద్యోగము, చదువు, దానికి సంబంధించిన మార్గము, ఇండియాలో చదవాలా, విదేశాల్లో చదవాలా, లేకపోతే ఇంజనీరింగ్ చేయాలా, మెడిసిన్ చేయాలా, ఇటువంటి అన్ని నిర్ణయాలు పిల్లలకి. అలాగే ఉద్యోగస్తులకి అయితే విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేయాలా, ఇండియాలోన. అలాగే ఐటీ రంగంలోకి వెళ్ళాలా, లేకపోతే వేరే రంగంకి వెళ్ళాలా, కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళాలా, బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్ళాలా, నేను ఉద్యోగరీత్యా. అలాగే మ్యారేజ్, అనుకున్న వాళ్ళతో వివాహం జరగడానికి అనుకూలమైన సమయం. వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంది, వివాహం చాలా కాలం నుండి జరగని వాళ్ళకి వివాహం జరగడం. ఫర్ ఎగ్జాంపుల్ 30 years వచ్చేసింది, 35 years వచ్చింది, వివాహం జరగట్లేదు. ఈ గురు యొక్క అనుగ్రహం వల్ల ఈ వివాహం అనేది జరగడం కనిపిస్తుంది. ఈ సమయంలో గట్టి ప్రయత్నాలు చేస్తే జరుగుతుంది. సో అలాగా శుభకార్యాలు, ఇల్లు కొనాలనుకుంటారు, ఎప్పుడూ అనుకుంటే అవ్వట్లేదు, జరుగుతుంది. అలాగే భూమి యొక్క పొలాలు కొనాలి, రైతును పండించాలి, అలాగే రకరకాలుగా ఏదైనప్పటికీ కూడా శుభకార్యము, శుభమైన వార్తలు, లైఫ్ సెటిల్మెంట్స్, లైఫ్ టర్నింగ్ పాయింట్. సో 11 yearsకి ఒకసారి మేషరాశిలోకి గురుడు ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించినప్పుడు వాడు కరెక్షన్ చేస్తాడు. అప్పటి వరకు ఉన్న మిస్టేక్స్ ఏం జరిగాయి, దాన్ని ఎలా కరెక్షన్ చేయాలి చూసుకుని కరెక్షన్ చేసి మళ్ళీ ఇంకొక 11 years కూడా బలాన్ని ఇస్తాడు వాడు. సో అటువంటి బృహస్పతి ఫస్ట్ 5 months ఉంటాడు. అంటే మే 1 వరకు ఉంటాడు సుమారుగా. మే 1లోన మీ లైఫ్ సెటిల్మెంట్స్ కావాల్సినండి కాన్ఫిడెంట్గా చేయండి. మీ గురుబలం ఉంది కాబట్టి ఖర్చులు అవుతుంటాయి. కారణం 12లో రాహు వలన. మీరు చేసినా చేయకపోయినా 12లో రాహు మీ చేత ఖర్చు పెట్టిస్తాడు. చదువుకునే విద్యార్థులు ఒక రకంగా, ఉద్యోగస్తులు ఒక రకంగా, వ్యాపారస్తులు ఒక రకంగా, అలాగే ఫ్రీలాన్స్గా పనిచేసేవాళ్ళు ఒక రకంగా, ఏదో రకంగా మొత్తం ఖర్చు అయితే పెట్టిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం నిర్ణయం తీసుకుందాం వద్దాన్ని కాదు. మీ నిర్ణయానికి ఒక బలం ఉంటుంది, గురువు అనుగ్రహం ఉంది కాబట్టి. సో నిర్ణయం తీసుకోండి, ఖర్చులో ఖర్చు అది ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. బట్ ఈ 5 నెలల్లో మీరు తీసుకున్న నిర్ణయాన్ని లైఫ్ ఇంకొక 10 years వరకు మీరు ఆలోచించి ఎస్ ఐ టేక్ ఏ గుడ్ డిసిషన్ అబౌట్ మై ఫ్యూచర్ అనే ఒక భావన కలిగించేటట్టుగా 5 నెలలు ఉంటాయి. ఆ తర్వాత ఈ గురుడు అన్నవాడు వృషభంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు 12వ ఇంట్లో ఉన్న రాహు 11లో ఉంటుంది శనీశ్వరుడు. శనీశ్వరుడు లాభాలు ఇచ్చిన 12లో రాహు ఏం చేస్తాడు, మనకు ఖర్చు పెట్టించేస్తుంటాడు. శుభకార్యాన్ని ఖర్చు పెట్టేటప్పుడు అప్పుడు దేని ఖర్చు పెట్టి అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ చేస్తుంటాడు. సో మేషరాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఏప్రిల్ లోపల మంచి నిర్ణయాలు తీసుకోండి. దాని ప్రభావం సంవత్సరం అంతా ఉంటుంది, లైఫ్ లాంగ్ దాని ఇంపాక్ట్స్ అని కనబడతాయి. కాబట్టి ఆ విధంగా చేసుకోవడంలో చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. అలాగే మేషరాశి వారికి ఈ 12వ ఇంట్లో ఉన్న రాహు యొక్క ప్రభావము, 6వ ఇంట్లో ఉన్న కేతు యొక్క ప్రభావం కొన్ని ఖర్చులు ఎలా ఉంటాయంటే మెడికల్ ఖర్చులు ఉంటాయి. సో మనకు తెలియదు, చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది, దానికి ఆపరేషన్ చేయాలి, ఖర్చు మనకు తెలియదు. ఆల్రెడీ బాడీలో ఒక ఇబ్బంది ఉంది, గైనిక్ ఇబ్బంది ఉందనుకుందాం, లేకపోతే ప్యాంక్రియాస్ ఇబ్బంది ఉంది, ఇంకేదో ఇబ్బంది ఉంది, స్టోన్స్ ఉన్నాయి, పైల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి ఆపరేషన్ చేయాలి, అది చేసుకోవడం. ఇవన్నీ కూడా మీకు ఏప్రిల్ మే నుండి మీకు ఇవన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే గురువు అనుగ్రహం లేదు కాబట్టి ఆ టైంలో కొన్ని
బయటపడుతుంటాయి. ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే, అలాంటి వాడికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. వ్యాపారస్తులు ఉన్నారు, వ్యాపారంలో లాభాలు చూస్తారు. వచ్చిన లాభం చేతికి ఇలా కనబడుతూ ఉంటుంది. ఆ లాభం అంతా ఏదో ఒక ఖర్చుకి అప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యి ఆ ఖర్చుకి ఎక్స్పెండిచర్ చేయడం అని జరుగుతుందన్నమాట. సో లాభం ఉంది కదా అని ధైర్యంగా వెళ్ళాలనుకుంటే లాభంతో పాటు ఖర్చు కూడా ప్యాటర్న్గా కనబడుతుంది. ఎందుకంటే 12 గ్రహం ఖర్చు పెట్టించేస్తుంది. గురు అనుగ్రహం ఉన్నంతసేపు అంటే మే 1వ తారీఖు వరకు ఏంటంటే ఇంటలెక్చువల్గా ఖర్చు పడుతుంది. మే 1 తర్వాత ఏంటంటే తెలియకుండానే ఖర్చు అయిపోతుంటుంది. సో ఖర్చు అనేది తప్పదు. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రం మొదటి పాదం వరకు విపరీతమైన ఖర్చు అనేది జరుగుతుంది కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈ సంవత్సరం మే తర్వాత నుండి కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ ది ఆపరేషన్స్ ఇవన్నీ జరిగేదానికి అవకాశం ఉంటాయి. మేల్ అయినా ఫీమేల్ అయినా ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో మార్గంగా ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే 3వ భాగంగా మనం తీసుకుంటే ఇక్కడ కుజుడు యొక్క ట్రాన్సిట్ కూడా మనకు కుజుడు శనితో కలిసి తిరుగుతుంటాడు. ఎప్పుడైతే కుజుడు శనితో కలిసి ఉంటాడో లాభం వచ్చిన దాంట్లో కానీ మన వ్యాపారంలోని రూట్ లెవెల్స్లోని కొన్ని నష్టాలు జరుగుతాయి. ఉద్యోగంలో కొన్ని నష్టాలు జరుగుతాయి. మనకు తెలియని పొరపాటు మన మీద నింద వేసి మనకి కాంపన్సేషన్స్ కట్టమని కూడా చెప్తారు. మనకు ఇటువంటి సమస్యలు కూడా వస్తాయి. కాంపన్సేషన్ చేయడం అంటే ఏంటి? నువ్వు తప్పు చేసినా చేయకపోయినా కాంపన్సేషన్ చేయాలి అనే ఒక సంఘటన జరుగుతుంది. మనం ఎప్పటి నుండి సంపాదించిన లాభాల్లో ఒక లాభంలో నుండి కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కుజ శని యొక్క కలయిక జరుగుతున్నప్పుడు మనం ఇవన్నీ చూస్తాం. ఎప్పుడైతే కుజుడు కుంభంలోకి ప్రవేశిస్తాడో అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. సో అదొక రకమైన సమస్య. రాహు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటాయి. సో ఇవి రెండిని మనం దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఆ కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటూ కానీ ఉండగలిగితే మనకేంటంటే మొదటి 5 నెలలు ఒక యోగము, మిగిలిన 7 నెలలు తీసుకోండి. ఆ 7 నెలల్లో కూడా ఏంటంటే అదొక మెడిసిన్గా పనిచేస్తుంది. మీకు నష్టాన్ని కంట్రోల్ చేస్తుంది. అంచేత ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. గురువు యొక్క అనుగ్రహం 5 నెలలు ఉంది కాబట్టి నిర్ణయాలు ప్రాపర్గా తీసుకోండి ఫస్ట్ 5 months. అలాగే మనకు శని యొక్క ప్రభావం, రాహు ప్రభావం మనకు నెగిటివ్గా ఉంది కాబట్టి వాటన్నింటినీ కూడా దృష్టిలో చూసుకుని స్వామివారికి అభిషేకము, అష్టోత్తరము, అలాగే స్వామివారికి నిత్యము ఏదో ఒక క్రియ చేసుకుంటూ ఎలవేలపుగా భావించి సుబ్రహ్మణ్య స్వామిని చేసుకుంటూ ముందుగానే వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే అట్లీస్ట్ మే నుండి నెక్స్ట్ కమింగ్ డిసెంబర్ వరకు కొన్ని నష్టాలు కంట్రోల్లోకి వస్తాయి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.